ఎదుగండి. ఇప్పుడు ములక్కాడ, గుడ్లు, ములక్కాడ, టమాటాలు, బీన్స్ పిక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గుడ్లు, ములక్కాడ కూర చేసుకోవాలనుకుంటున్నాము. ఇదిగోండి తయారు చేసి పెట్టుకున్నవి కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇదిగోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను కదా, కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. గుడ్లు వేపడం కోసం కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొద్దిగా కారం వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, గుడ్లు వేసేస్తున్నాను. గుడ్లు ఎగిపోయాయి కదా, తీసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పెద్ద టమాటాలు 2 కోసి పెట్టుకున్నాను, అవి ముక్కలు బీన్స్ పిక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మగ్గుతుంది కదా, అలాగా ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసేస్తున్నాను. అది అలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. అది ఉడుకుతుంది కదా, ఇప్పుడు గుడ్లు వేసేస్తున్నాను. ఇదిగోండి కూర ఉడికిపోయింది కదా, బీన్స్, ములక్కాడ, గుడ్లు కూర. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.